కూడా కౌంటింగ్ అనేది కూడా జరగాల్సి ఉండగా దాదాపు ఇప్పటి వరకు కూడా సగం రౌండ్లన్నిటి కూడా కంప్లీట్ అయ్యాయి. బీజేపీ అభ్యర్థులందరూ కూడా ఆల్మోస్ట్గా దాదాపు 45 మంది కూడా 2000 పైగా మెజార్టీలోనే ఆధిక్యంలోనే కూడా కొనసాగుతున్నారు. సో ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే మాత్రం హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టి హర్యానా రాజకీయ చరిత్రలో ఒక రికార్డు సృష్టించడం అనేది ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే హ్యాట్రిక్ విజయంతో హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారాన్ని కూడా రెండోసారి వచ్చిన స్థానాల కంటే ఈసారి శిరీష్ కౌంటింగ్ ఏమన్నా స్లోగా జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటికి దాదాపు మనకి సమయం 11:30 దాటుతోంది, 11:30 అవుతుంది. 7-8 రౌండ్లు అయినాయి, ఇంకా సగం రౌండ్లు ఉన్నట్టు అనుకోవచ్చా మనం? మొత్తం ఎన్ని రౌండ్లు ఉన్నాయి, ఇప్పటికి ఎన్ని అయినాయి? అంటే సాధారణంగా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డాటా ప్రకారం ఇప్పుడు ఇటు చాలా మీడియా సంస్థలు కానీ లేకపోతే అన్నీ కూడా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ట్రెండ్స్నే ఫాలో అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ట్రెండ్ అనేది దాదాపు ఒక 40 నిమిషాల నుంచి ½ అన్ అవర్ వరకు డిలే కూడా ఉంటుంది. ఎందుకంటే అధికారికంగా ప్రకటించిన తర్వాత రౌండ్కు సంబంధించిన ఫలితాలను అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ అంతా కూడా 10-10:30 గంటలకు సంబంధించిన ట్రెండ్ కాబట్టి ఇప్పటికీ మరొక 2 రౌండ్లన్నిటి కూడా కంప్లీట్ అయ్యి ఉంటాయి. కొంత ఓటింగ్ శాతం అనేది కూడా పెరగడంతో కూడా ఓటింగ్ అనేది కూడా కౌంటింగ్ అనేది కూడా స్లోగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే అభ్యర్థులు కూడా చాలా మంది పోటీలో కూడా ఉన్నారు. మరొక వైపు ఎలాంటి రీకౌంటింగ్ అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పారదర్శకతతోటి కౌంటింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. ఆల్మోస్ట్గా 2 గంటల వరకు కూడా తుది ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్తోంది. ప్రస్తుతానికైతే ½ రౌండ్స్ అనేవి కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే మాత్రం దాదాపుగా ఒక 20 నుంచి 25 నియోజకవర్గాల పైగా ఏదైతే 2000 మెజార్టీలో బీజేపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే రౌండ్కి సంబంధించిన ఫలితాలు కనుక చూసినట్లయితే బీజేపీ మెజార్టీ అనేది కూడా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్న జాట్లాండ్ ఏదైతే ఉందో ఈ జాట్లాండ్లో అత్యధిక స్థానాల్లో మళ్ళీ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చేసిన పరిస్థితి. దీంతో ఈసారి జాట్లు కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు నిలవలేదనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. కేవలం దళిత్ ఓటు బ్యాంక్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్గా వన్ సైడ్ అనేది కూడా రావడం జరిగింది. దళిత్ ముస్లింకి సంబంధించిన ఓటు బ్యాంక్ మాత్రమే వచ్చింది, జాట్ ఓటు బ్యాంక్ అనేది కూడా రాలేదు. ఇప్పటివరకు కూడా ట్రైలింగ్గా కొనసాగిన భూపేందర్ సింగ్ హూడా మరోసారి ఆధిక్యంలో కూడా వచ్చారు. ఆయన దాదాపు 20,000 మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగించే అంశం. అయితే గతంలో సాధించిన స్థానాల కంటే కేవలం ఒక స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అదనంగా సాధించింది. అయితే బీజేపీ కంటే ఓటు షేర్ అనేది ఎక్కువగా సాధించినప్పటికీ కూడా సీట్లను సాధించుకోవడంలో బీజేపీ విఫలమైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే ఈ ఆర్ఎల్డీ కానీ జేజేపీ కానీ లేకపోతే ఇండిపెండెంట్లు కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విజయావకాశాలని దెబ్బతీశాయి. సోషల్ ఇంజనీరింగ్లోనూ అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించిన మేనేజ్మెంట్లోనూ కూడా బీజేపీ సక్సెస్ అయింది, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. బీజేపీ సైలెంట్గా వర్క్ అంతా కూడా చేసుకుంటూ పోయింది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇటు షెల్జాకిను భూపేందర్ హుడాకి మధ్య కోఆర్డినేషన్ అనేది కూడా లేకపోవడంతో చాలా చోట్ల కోఆర్డినేషన్ అనేది కూడా సాధ్యం కాలేదు. షెల్జా క్యాండిడేట్లను భూపేందర్ హుడా, భూపేందర్ క్యాండిడేట్లను షెల్జా ఓడించేందుకు ప్రయత్నాలన్నీ కూడా చేశారు. కోఆర్డినేషన్ అనేది కూడా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన విజయాన్ని అవకాశాన్ని